కథ పేరు నిపుణత. ఎన్నో ఏళ్లుగా మహేష్, కిరణ్ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. బాస్ మహేష్కి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోషన్ ఇచ్చాడు. కిరణ్ మాత్రం ఆ పాత ఉద్యోగం సేల్స్ రిప్రజెంటేటివ్గానే ఉన్నాడు. దాన్ని అవమానంగా భావించి కిరణ్ రిజైన్ చేసి, సార్, కష్టపడి పనిచేసే మాలాంటి వాళ్ళని మీరు గుర్తించడం లేదు. మిమ్మల్ని పొగిడి మీ చుట్టూ తిరిగే వారికి ప్రమోషన్స్ ఇస్తారు అని నేరారోపణ చేశాడు. నిజానికి కిరణ్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అని బాస్కు తెలుసు. కానీ తనకి మహేష్కి ఉన్న తేడాను అతను గమనించాలని ఒక పని అప్పచెప్పాడు. కిరణ్ అలా బజార్కి వెళ్ళి పుచ్చకాయలు ఉన్నాయేమో చూసిరా అని పంపాడు. తిరిగి వచ్చిన కిరణ్, ఉన్నాయి సార్ అన్నాడు. మరి వాటి ధర ఎంత అన్నాడు బాస్. కిరణ్ మళ్ళీ మార్కెట్కు వెళ్ళి వచ్చి, సార్, కేజీ 15 రూపాయలు అన్నాడు. కిరణ్ని పక్కనే కూర్చోమని చెప్పి బాసు మహేష్ను పిలిచి మార్కెట్లో పుచ్చకాయలు ఉన్నాయో లేదో తెలుసుకొని రమ్మన్నాడు. మహేష్ తిరిగి వచ్చి, సార్, ఒక్కడే ఒకడు వాటిని అమ్ముతున్నాడు. కేజీ 15 రూపాయలట. 10 కేజీలు కొంటే 130కి ఇస్తాడట. అతని దగ్గర బల్ల మీద 58 సంచుల్లో కలిపి దాదాపు 340 పుచ్చకాయలు ఉన్నాయి. అవి ఒకటి 15 కేజీలు బరువున్నాయి. వాటిని 2 రోజుల క్రితమే తెచ్చాడట. చాలా బాగా ఉన్నాయి అని చెప్పాడు. నా జవాబు విని తనకు మహేష్కు గల తేడాను గుర్తించాడు. ఇక రిజైన్ చేయకుండా మహేష్ నుంచి మరెన్నో విషయాలు నేర్చుకోవాలనుకున్నాడు.